మా బాండింగ్ ఏం చేంజ్ అవ్వలేదు. అయితే ఏం చేద్దామంటావు మరి ఇప్పుడు? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూసింది ప్రోమో మాత్రమే, అస్సలు సినిమా ఇప్పుడు ఉంది. ముచ్చటేంటిదంటే మనకు సోనియా గారు ఆస్క్ మీ క్వశ్చన్ అంటూ మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అంటే ఒక స్టోరీ పెట్టిరు. సో దానికి కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ కానీ సోనియా ఫాలోవర్స్ కానీ వాళ్ళకైతే నిఖిల్ గురించి అడగడం జరిగింది. సో ఆ వీడియోస్ నేను ప్లే చేస్తా, అసలు ఏం అడిగిర్రు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నిఖిల్తో మీ బాండింగ్ ఎందుకు మారింది? వెన్ యు ఆర్ సో మెచ్యూర్, వై సో మచ్ హేట్రెడ్? అంటే నిఖిల్తో మీ బాండింగ్ హౌస్లో ఎలా అయితే ఉండేనో, మీరు నామినేషన్స్లో ఎప్పుడైతే కంటెస్టెంట్స్ బయట వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు నామినేషన్కి నామినేట్ చేయాలి ఇద్దరిని అంటే మీరు నిఖిల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అప్పుడు లొల్లిగిని ఇప్పుడు ఎందుకు హేట్రెడ్గా మార్చిరు అనే దాని గురించి అయితే క్వశ్చన్స్ అడిగారు. వీళ్ళు కలుస్తలేరు కలవలేరు అని. సో దాని గురించి సోనియా గారు ఏమన్నారో ఒకసారి వినండి. See, I already spoke about this. మా బాండింగ్ ఏం చేంజ్ అవ్వలేదు అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ విత్ ఎనీ వన్. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. నామినేషన్స్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఇన్ బిగ్ బాస్ అండ్ ఆల్సో ఇన్ ఇష్మా జోడీ. సో ప్రాసెస్లో మనం చేయాలి అండ్ ఉన్న పాయింట్స్ని పెడతాం అంతే. దట్స్ ఆల్. సో విన్నారు కదా, ఇది జరిగిన ముచ్చట. ఇంకా దాని తర్వాత కూడా మన సోనియా గారి పెళ్ళి అయిపోయింది, నిఖిల్ ఎందుకు రాలేదు అని చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అడిగారు. సో దాని గురించి కూడా మనకు సోనియా గారు క్లియర్ చేయడం జరిగింది. ఏం చెప్పిరు అనే దాని గురించి, అసలు ఏం జరిగింది అనే దాని గురించి అయితే చెప్తారు. క్వశ్చన్ ఏంటి అంటే, మీరు నిఖిల్ షూట్లో ఉన్నాడు అని రీజన్ చెప్పొద్దు, నిఖిల్ ఆ రోజు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు అని అడిగారు. సో ఇది పెళ్లి గురించా దేని గురించా అనే దాని గురించి మీరు నాకు ఎండ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పాలి. ఒకసారి ఆ వీడియో చూడండి. అచ్చా, అవునా? అయితే ఏం చేద్దామంటావు మరి ఇప్పుడు? చూసిరు కదా, ఇది జరిగిన ముచ్చట. సో ఆల్మోస్ట్ ఇది పెళ్ళికి నిఖిల్ రాలేడు కాబట్టి షూట్లో ఉన్నాడు అని ఏదైతే వీళ్ళు చెప్పారో, సో అది మీరు చెప్పాలి. ఇక అది పెళ్ళి గురించా లేకపోతే ఏదైనా షూట్ గురించా అనే దాని గురించి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? రైట్. మరి ఇంకా సోనియా గారు చాలామంది కంటెస్టెంట్స్ ఇంకా స్మార్ట్ జోడీలో ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ అంటే బాండింగ్ కూడా దాని గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తా ఈ వీడియో తర్వాత. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఇలాంటి ముచ్చట్లు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం చేసుడు మర్చిపోకండి, ఓకేనా? రైట్. మరి టాటా, బాయ్ బాయ్.